హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఉన్నానండి. నా చేతిలో ఉంది నెయ్యి బాటిల్. యాక్చువల్గా మన దేశంలో నెయ్యి చాలా ప్రసిద్ధం. వేరే దేశంలో అంతగా నెయ్యి అంతగా వాడినట్టుగా దాఖలాలు లేవు. ఈజిప్ట్ మమ్మీ దగ్గర కూడా మన ఇండియన్ బ్రీడ్ యొక్క నెయ్యి ఉన్నట్టుగా మనకు పరిశోధనలు తెలుపుతున్నాయి. అంటే నెయ్యి ఇప్పటిది కాదు, మనకు శ్రీకృష్ణ పరమాత్మ తన రేపల్లె, బృందావనము, బర్సానా మరియు ఇంకా మధుర ఈ ఏరియాలో కొన్ని వేల లక్షల ఆవులు వాళ్ళందరి గ్రామాలలోనే ఉన్నాయి. అయితే అన్ని గ్రామాలలో ఆవులు ఉన్నాయి కదా, పాలు ఎవరు కొనుక్కునే వాళ్ళే ఉండరు. మరి ఆయన కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళ తండ్రి గారికి నచ్చజెప్పాడు. ఏమని నచ్చజెప్పాడంటే, నాన్నగారు ఈ పాలు పెరిషబుల్, అంటే పాలు పిండితే పాడవుతాయి. అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కోల్డ్ చైన్ ప్రాసెస్ లేదు, సప్లై చేయడానికి అప్పుడు రోడ్డు ట్రాన్స్పోర్ట్స్ లేవు. కాబట్టి ఎవరైనా ఎడ్ల బండి లేదా గుర్రపు బగ్గీల మీదనే వెళ్ళాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ పాలను పెరుగుగా మార్చి, పెరుగు నుంచి తోడుపెట్టి అక్కడి నుంచి ఆ యొక్క వెన్న నుంచి నెయ్యిగా మార్చడం అక్కడ ఉన్నటువంటి సహజమైన ప్రక్రియ. కానీ ఆ నెయ్యి కొనేవాళ్ళు లేరు. ఆ నెయ్యిని కొనాలి అంటే మళ్ళీ కంసుడే కొనాలి, కంసుని యొక్క రాజ్యం అన్నమాట. సో ఆ కంసుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళ మీద దాడి చేసి ఆ యొక్క నెయ్యిని తక్కువ ధరకు, అత్యంత తక్కువ ధరకే తీసుకునేటట్టుగా అప్పుడు ఆ కుట్రలు జరపడం వల్లనే వాళ్ళిద్దరికి యుద్ధం జరిగిందనమాట. సో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే, 12 years అప్పుడే వాళ్ళ తండ్రి గారికి నచ్చజెప్పి తను ఏం చేస్తాడంటే, ఈ యొక్క నెయ్యిని బయటికి ఎక్స్పోర్ట్, ఎక్కడికి వీళ్ళు ఉన్నది వచ్చేసి భారతదేశం సెంటర్ పాయింట్లో మథురాలో, గుజరాత్కు తన యొక్క కార్పొరేట్ ఆఫీస్ను షిఫ్ట్ చేస్తాడు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆవుల యొక్క పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని అంటే ఎండు ప్రోడక్ట్ను ద్వారకా ద్వారా అవతలికి, అంటే ఇరాన్, ఇరాక్, పర్షియా దేశము మరియు గాంధార దేశము, అప్పుడు గాంధార దేశం అంటారు, ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, ఆ యూరప్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అలా ఎక్స్పోర్ట్ చేసినటువంటి నెయ్యికి ప్రతిఫలంగా మనకు గోల్డ్ రూపంలో మన భారతదేశంలో ఇప్పుడు ఉంది. అంటే మన భారతదేశంలో బంగారు గనులు లేవండి, ఈ బంగారం ఉంది, ఇది ఎల్లోనే ఉంది. అక్కడ ఖనిజం కూడా బంగారమే. సో ఈ ఖనిజం పేరు ఏంటంటే గోల్డ్ లిక్విడ్. ఇదే మన యొక్క నెయ్యి. భారతదేశంలో ఉన్న ఈ పదార్థం పేరు నెయ్యి అంటారండి. ఇది ఘీ. మీరు వికీపీడియా కావచ్చు, ఇంకే ఏదైనా తీసుకోండి, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఘీ అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ దగ్గర ఉన్న దాని పేరు క్లారిఫైడ్ బటర్. క్లారిఫైడ్ బటర్ అంటే పాల నుంచి క్రీమ్ తీసి డైరెక్ట్గా దాన్ని కాగబెట్టడంలో వచ్చిన దాన్ని అది క్లారిఫైడ్ బటర్ అంటారండి. దాన్ని నెయ్యి అనకూడదు. శాస్త్ర ప్రకారంగా నెయ్యి ఏంటంటే పాలను తోడు పెట్టి పెరుగుగా మార్చి ఆ పెరుగు మీద మీగడని తీసి దాన్ని చిలికి వెన్నగా చేసి ఆ వెన్నను కాగబెడితే వచ్చిన దాన్ని మనం నెయ్యి అనాల. సో నెయ్యి వేరు, క్లారిఫైడ్ బటర్ వేరు. మార్కెట్లో కనుక దొరికేది ఈ క్లారిఫైడ్ బటర్లో పాలను చిలికడం వల్ల పాలు అమ్మేసుకుంటాడు రైతు, కాబట్టి తనకు గిట్టుబాటు అవుతుంది రెండు రకాలుగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క నెయ్యిలో పెరుగు పులిసిపోతుంది. దాదాపు 25 లీటర్లు, వర్షకాలం అయితేనేమో 20-25 లీటర్ల కిలో వస్తుంది, ఎండాకాలం అయితే 30 లీటర్ల దాకా మనకు నెయ్యి కిలో రాదు. అయితే ఇక్కడ రైతు ఏమవుతాడంటే, ఈ 30 లీటర్లు లేదా 25 లీటర్ల పాలు పెరుగుగా మారడం వల్ల పులిసిపోయి అది అమ్ముకోలేడు. ఇది అసలు విషయం. కాబట్టి ఈ యొక్క నెయ్యి క్లారిఫైడ్ బటర్కు నెయ్యికి తేడా ఏంటంటే, క్లారిఫైడ్ బటర్లో బ్యాక్టీరియల్ కల్చర్ ఉండదు. నెయ్యి దగ్గరకు వచ్చేసరికి ఈ పెరుగును తోడేస్తాం కదా, 1000 జాతులకు పైగా, నేను చెప్పేది 1000 జాతులకు పైగా సూక్ష్మాంగ జీవులు ఆ పెరుగును కల్చర్ చేస్తాయి. ఎక్కువగా లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్కు సంబంధించినటువంటి కల్చరు మన భారతదేశంలో ఉంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. అదేంటంటే, మన భారతదేశంలో ఉన్నదాన్ని పెరుగు అంటాం. అదే కర్డ్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో కర్డ్ అంటే తెలియదండి. మీరు సింగపూరు, మలేషియా, ఇటు థాయిలాండ్, జపాన్కి వెళ్ళండి, ఇటు రష్యాకి వెళ్ళండి, చైనాకి వెళ్ళండి, అటు వెస్ట్రన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్లో కానీ ఇటలీ కావచ్చు, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికన్ కంట్రీసు, ఆఫ్రికన్ కంట్రీస్, ఇట్లా ప్రపంచంలో ఎక్కడ కర్డ్ అంటే తెలియదు. కర్డ్ అంటే పెరుగు, వాళ్ళు యోగర్ట్ అంటారు. యోగర్ట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ కల్చర్ అది మన శరీరానికి మంచిది కాదు.
కానీ భారతదేశం మాత్రంలో ఉన్నటువంటి ఆ కల్చర్ ఏది, ఆ యొక్క జీవాణువులు ఉన్నాయి కదా, అది లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్. గడ్డ పెరుగు దొరుకుతుంది, మీరు అందరు చూడండి. బయట దొరికేటువంటి ఆ పెరుగు మనం ఒక పెయింట్ లాగా, సున్నం పెయింట్ లాగా ఉంటుంది, గడ్డ గట్టి ఉండదు. కానీ మన యొక్క బ్యాక్టీరియల్ కల్చర్ గడ్డ గట్టి ఉంటుంది. చూడండి, ఇది తేడా. మన యొక్క పెరుగు చాలా శ్రేష్టమైంది మన శరీర విధానానికి మనకి ఇక్కడ. కాబట్టి యోగర్ట్ అక్కడ కూడా వాళ్ళు భయపడతారు, వాడరు, అసలు యోగర్ట్ ఎక్కువ వాడరు. అయితే పాల ఉత్పత్తులు భారతదేశం కంటే ఎక్కువగా బయట దేశాలలో ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు. కానీ వాళ్ళు పాల నుంచి లోటా పాలు తాగడమే తెలుసు తప్ప వాడికి నెయ్యి చేసుకోవడం తెలియదు. అంటే దానికి ఏమవుతుందంటే వాళ్ళు బ్యాక్టీరియల్ కల్చర్ వాళ్ళది కలిపితే యోగర్ట్ నుంచే నెయ్యి రాదు. అందుకే వాళ్ళు పాల నుంచి క్రీమ్ తీస్తారన్నమాట. దాన్ని క్లారిఫైడ్ బటర్ అంటారు. అంటే డైరెక్ట్ అది ఫ్యాట్, కానీ ఇది ఫ్యాట్ కాదండి, ఇది గుడ్ కొలెస్ట్రాల్ని తయారు చేసేటువంటి ఫ్యాట్ అంటారు. ఇది చాలా అవసరము. ఇందులో బ్యాక్టీరియల్ కల్చర్ ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే మనం అనుకుంటాం కదా, మనం అంటే కాగబెట్టాం కదండి అంటే, ఎస్ 600 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఇది కాగుతుందండి. 600 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటినా కూడా తట్టుకునేటువంటి జీవాణువులు ఈ పెరుగులో ఉంటాయి లేదా ఈ నెయ్యిలో ఉంటాయి. కాబట్టి ఈ నెయ్యిలో కొన్ని కోట్ల సూక్ష్మాంగ జీవులు, మన శరీరానికి అవసరమైన సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి ఆ జీవులు మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల మనకు సత్వగుణం వస్తుంది. అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్. అంటే ఈ నెయ్యి తిన్న వాళ్ళు ఎవరైనా కూడా మంచి చేయాలని ఆలోచిస్తారు, మంచిగా ప్రవర్తిస్తారు. సమాజానికి కావచ్చు, మిగతా జీవుల ఎడల, లేకుంటే మిగతా ఎక్కడైనా కూడా ఒక గుడ్ కండక్ట్గా మారిపోతారనమాట. తన యొక్క థాట్ ప్రాసెస్ మారిపోతుంది. కాబట్టి మన వెనకటి నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నెయ్యిని వాసన చూసినా, నెయ్యిని తిన్నా, నెయ్యిని రుద్దుకున్నా, నెయ్యిని ఫ్యూమిగేషన్ అంటే యజ్ఞ యాగాదులలో ఫ్యూమిగేషన్ అంటే పొగల రూపంలో తీసుకున్నా కూడా నెయ్యి యొక్క గుణాలు వస్తాయి. కాబట్టి యజ్ఞ యాగాదులలో కూడా ఆ నెయ్యిని మండించడం వల్ల కొన్ని కోట్ల సత్వగుణంలో ఉన్నటువంటి జీవులు అక్కడికి అట్రాక్ట్ కాబడి మన శరీరం మీదకి వస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కండక్ట్ ఉన్నటువంటి రజోగుణము, తమో గుణము ఉన్నటువంటి మైక్రోబ్స్ వెళ్ళిపోయి సత్వగుణంలో ఉన్నటువంటి జీవులు రావడం వల్ల, యజ్ఞం చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనశ్శాంతితోటి, సుఖ సంతోషాలతోటి ఉంటారనమాట. ఇది నెయ్యి యొక్క గొప్ప ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, ఈ నెయ్యిని మనం ఆహార రూపంలో తీసుకున్నా లేదా ముక్కులో వేసుకున్నా, సపోజ్ ముక్కులో వేసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ నరిష్మెంట్ వస్తుంది. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, నిద్ర లేకపోవడము, ఇన్సోమ్నియా ఉండడము, తర్వాత మెంటల్ డిస్టర్బెన్సు, డిప్రెషన్స్, ఇంకా ఓసిడి లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వాళ్ళు పదే మాట్లాడడము, ఎక్కువగా మాట్లాడడము, అన్నెసెసరీగా మాట్లాడడము, భయము, లేదా చాలా రకాలైనటువంటి ఫోబియాస్ ఉంటాయి కదా. వాళ్ళందరికీ మన బ్రెయిన్లో ఈ ఒక యాక్సెస్ ఉంటుంది. ఆ యాక్సెస్ డిస్టర్బెన్స్ అంటే బ్రెయిన్కు గట్కు ఉండేటువంటి యాక్సెస్ డిస్టర్బెన్స్ కావడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. దానికి చాలామంది డిప్రెషన్ టాబ్లెట్స్ వేయడము, లేకుంటే నిద్ర పట్టడానికి నిద్ర మందులు వేయడం కంటే ఈ నెయ్యిని డైరెక్ట్ రోజు ఒక స్పూను ఆహారంలో చేర్చి తిన్నా, లేకుంటే నెయ్యి యొక్క వాసన చూసినా, నెయ్యిని డైరెక్ట్ ముక్కులో ఇందులో 2-3 చుక్కలు, ఇందులో 2-3 చుక్కలు డైరెక్ట్ పడుకుంటప్పుడు వేసుకున్నా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. అంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ నార్మల్ అవుతుంది. ఎందుకంటే ఈ నెయ్యిలో కొన్ని కోట్ల సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి జీవులు ఉంటాయి. ఇది అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనం ఓపెన్ చేయగానే. అట్లా నెయ్యిని కనుక మనం తీసుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మైక్రోబ్స్ నార్మల్ అయిపోయి మనకు విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఈ మధ్యలో అందరికీ ఎక్కువగా ఉంది కదా. చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే, మాంసం తినండి, మీకు విటమిన్ B12 పర్ఫెక్ట్గా వస్తుంది, బలం వస్తుంది, మాంసం తింటే మీకు విటమిన్ డి వస్తుంది అని చెప్తున్నారు. ఒక 20 సంవత్సరాలు చెప్పారు అట్లా. కానీ ఈ మధ్యలో మనం అందరం ఆలోచిస్తే అందరూ మాంసాహారం తీసుకుంటున్నారు కదా. చాలామంది చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అట్లా మరి వాళ్ళకు కూడా విటమిన్ B12 డి తక్కువ ఉంటుంది. ఈ రోజులలో చాలామంది బాదాం, పిస్తా, ఇంకా అక్రోటు ఇట్లా సీడ్స్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తింటున్నారు కదా, అందరూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నారు కదా. మరి వాళ్ళందరికీ విటమిన్ డి అండ్ B12 ఎందుకు తక్కువ ఉంటుంది అంటే రీజన్ ఏంటంటే, విటమిన్ డి కానీ లేకుంటే B12 కానీ ఇంకా ఏదైనా మినరల్స్, విటమిన్స్ తయారు చేసుకోవాలన్నా, వాటిని అబ్జర్వ్ చేసుకోవాలన్నా, మన శరీరం గ్రహించాలంటే మన శరీరంలో మైక్రోబ్స్ ఉండాలి. అంటే ఇంటెస్టినల్ మైక్రోబ్స్ మన శరీరంలో, మన శరీర బరువులో 52% ఉంటాయండి. 52% నేను చెప్పేది
అంటే 1 ml మన యొక్క లాలాజలంలో దాదాపుగా 1 బిలియన్ నుంచి 10 బిలియన్ల సూక్ష్మాంగ జీవులు ఉంటాయి. ఈ 1 నుంచి 10 బిలియన్ల సూక్ష్మాంగ జీవులు మీకు మంచి చేసే వాటిని కనుక మీ దగ్గర పెట్టుకుంటే మీరు చేసేటి అన్నీ మంచి పనులుగా ఉంటాయి, మీ ఆలోచన విధానం మంచిగా ఉంటుంది. అందులో కనుక చెడు కనుక ఉంటే మీ ఆలోచన విధానం మారిపోయి దాన్నే రజోగుణం అంటారు. రజోగుణానికి వెళ్ళిపోయి మీలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, ఇంకా చెప్పాలంటే కోపము, విచారము, ద్వేషము, పగ, ప్రతీకారము, డిప్రెషన్ ఇలా వెళ్ళిపోతారనమాట. అంటే మన యొక్క ప్రవర్తనకు మన శరీరంలో ఉన్న జీవులకు సంబంధం ఉంది. మనము ఎప్పుడైతే ఎలా ఆలోచిస్తున్నామో వాటి వెనక ఇన్ఫ్లుయెన్స్ మన శరీరంలో ఉన్న జీవులు అన్నమాట. ఈ జీవులను రిప్లేస్ చేయడము అంత ఈజీ కాదండి. మనం తీసుకునేటువంటి ఆహారంలో నెయ్యిని కనుక చేరిస్తే అప్పుడు ఈ జీవులు రీప్లేస్ అయిపోయి సత్వగుణంలో ఉన్న జీవులు మన శరీరం మీదకి లేదా శరీరం లోపలికి లేదా బ్లడ్ స్ట్రీమ్లోకి కనుక పోయినప్పుడు మనకు ఇటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరియు ఇంకా చెప్పాలంటే పోషణ విలువలతో కూడినటువంటి ఆహారము మన శరీరం సంగ్రహిస్తుంది, అంటే అసిమిలేషన్ అంటే అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి నెయ్యి అంత ఈజీ కాదండి. ఇది తింటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు పిల్లలు కూడా. అంటే ఇక్కడ అంటే దీనికి ఒక గొప్ప గుణం ఉంది. ఇది మైక్రో లెవెల్గా వెళ్తుంది అనమాట. దాన్ని ఆయుర్వేదంలో సరగుణము అంటారు. సర అంటే వాహకంగా పనిచేస్తుంది. మీరు ఏదైనా ఆహారం ఇచ్చారు, ఏదైనా ఔషధం ఇచ్చారనుకోండి, ఇది టిష్యూ లెవెల్లో పెనట్రేషన్ కావడం అంత ఈజీ కాదు. అయితే ఈ యొక్క ఘీలో మీరు ఏదైనా తిన్నప్పుడు ఆ ఘీలో కరిగి ఆ మందు కానీ ఆహారం కానీ టిష్యూ లెవెల్కి పెనట్రేట్ చేయబడుతుంది ఘీ వల్ల. సో ఘీకి అంత విశిష్టత ఉంది. ఇంకా అద్భుతం ఏంటంటే ఘీ అనేది లిపోప్రోటీన్. అయితే మన బ్రెయిన్ తయారయ్యేది లిపోప్రోటీన్ అనమాట. అయితే బ్రెయిన్ యొక్క లిపోప్రోటీన్ యొక్క డిఎన్ఏ ఈ యొక్క మన దేశవాళీ ఆవు యొక్క ఘీ యొక్క డిఎన్ఏ 98% కలుస్తుందట. అంటే దాదాపుగా సిమిలర్ అనమాట. ఆ కొంచెం తేడానే మనకు బ్రెయిన్ తయారు కావడానికి అంటే 98% ఘీలో ఉన్న ఆ డిఎన్ఏ మాలిక్యూల్ మన బ్రెయిన్లో ఉన్న మాలిక్యూల్ సమానం కదా. మన బ్రెయిన్ యొక్క ఎదుగుదలకు, చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ ఎదుగుదలకు ఈ యొక్క ఘీ కారణం. అందుకే మనము అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఉండే మన దేశంలో. అంటే ఎంతో నాలెడ్జ్ ఉన్నప్పటికీ మనము బిల్డింగులు కట్టాలి, రోడ్లు పోయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ మన పెద్దవాళ్ళకి లేకుండే. ఎంతసేపు నాలెడ్జ్ను గెయిన్ చేయాలి, ఆ నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనే థాట్ ప్రాసెస్లో ఘీ చాలా సర్వశ్రేష్టంగా పనిచేసింది. అయితే ఇంకొకటి లాస్ట్ అండి, మన అందరము ఏదైతే ఆహారం తీసుకుంటామో ఎవరు నూనె తీసుకోవట్లేదండి, నిజమైన నూనె తీసుకోవట్లా. నూనె లేదా ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ఫ్యాట్ కాంటెంట్, రియల్ ఫ్యాట్ తీసుకోవట్లేదు. అయితే మన శరీరం ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ను ప్రోటీన్గా మార్చుకుంటుంది, మరియు ఆ ప్రోటీను ఫ్యాట్గా మారుతుంది. అంటే ఖచ్చితంగా ఫ్యాట్ మనకు కావాలి కదా. మీరు రియల్ ఫ్యాట్ కనుక తీసుకుంటే అప్పుడు మనం ఫ్యాట్గా ఉండడానికి అవకాశం లేదు. అంటే నెయ్యి ఎప్పుడైతే తీసుకుంటామో బరువు తగ్గుతుంది. ఎందుకు బరువు పెరుగుతామంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకొని దాన్ని ఫ్యాట్గా మార్చుకొని ఆ ఫ్యాట్ దాచిపెట్టుకుంటుంది మన శరీరం. అప్పుడు మనం నిజంగా ఫ్యాట్ కనిపిస్తే అప్పుడు మనం ఫ్యాట్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఎవరైతే అధిక బరువు ఉన్నవాళ్ళు, గుండె అవస్థ ఉన్నవాళ్ళు, గుండెకు సంబంధించిన రక్తనాళాల ప్రాబ్లం ఉన్నవాళ్ళు, గుండె ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా విటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఇంకా చాలా రకాల అంటే గ్రీజింగ్, జాయింట్స్ గ్రీజింగ్ ఇట్లా ఎవరికైతే ఉందో వాళ్ళందరూ తప్పనిగా ఘీ వాడండి. ఈ ఘీ చాలా సర్వశ్రేష్టమైన ఘీ. ఏ దేశవాళీ ఆవు యొక్క ఘీ అయినా సర్వశ్రేష్టం అండి. కాకపోతే గిర్ పావులు చాలా ఎక్కువగా ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాల యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఒక 10 తరాలుగా 20 తరాలుగా పనిచేశారు. అక్కడ వాళ్ళ యొక్క పాల చారాలు ఉన్నటువంటి ఆవులు వాళ్ళ దేశంలో అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఇంకా కాపాడుకున్నారు. కాబట్టి ఆ యొక్క గిర్ ఆవు పాలు చాలా ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి నెయ్యి కాంటెంట్ ఎక్కువగా వస్తుంది. తెలంగాణలో కూడా 10 నుంచి 12 లీటర్ల పాలు ఇచ్చేటువంటి జాతులు ఉండే. ఇప్పుడు మనం వాటిని కాపాడుకోలేదు కాబట్టి ఆవులు, ఆ తెల్ల ఆవులు, మన తెలంగాణ ఆవులు, ఒంగోలు కావచ్చు, తూర్పు పొడ కావచ్చు, పాల మీద మనం శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పాలచారాలు పోయినాయి. కాబట్టి దయచేసి దేశవాళీ ఆవు పాలు, దేశవాళీ ఆవు యొక్క నెయ్యి సర్వశ్రేష్టమైంది. ఇది ఇంటర్నల్ మైక్రోబ్స్ను పెంచుతుంది. మనకు ఉన్నటువంటి అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఇది ఒక గొప్ప మందుగా మనం వాడుకోవచ్చు. దీన్ని ఎన్నిసార్లు వేడి చేసినా కూడా అది శాచురేటెడ్గా మారకుండా మనకు పనికొస్తుందండి.
కాబట్టి ఇది స్వదేశీ స్టోర్, మా గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఇది అందుబాటులో ఉంది. మా దగ్గరే కొనాలని లేదు, మీరు ఎక్కడైనా మీరు నిజమైన కల్తీ లేని స్వచ్ఛమైన ఒక ప్రాసెస్తో తయారైనటువంటి పద్ధతి, అంటే పెరుగును తోడుపెట్టి వెన్న చిలికి తీసినటువంటి ఆ యొక్క నెయ్యిని వాడండి. ఇది మీకు కొలెస్ట్రాల్ రాదు. కొలెస్ట్రాల్ అనేది మనకు మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. కొలెస్ట్రాల్ లేకపోతే మన బాడీ బిల్డ్ కాదండి. ఎందుకంటే మన సెల్ యొక్క వాల్, అంటే మన శరీర కణం యొక్క గోడ నెయ్యితోటే తయారవుతుంది, ఫ్యాట్ తోటి తయారవుతుంది. కాబట్టి నెయ్యి లేకుండా మనం బతకలేము. మీరు ఎప్పుడు ఇడ్లీలు తిన్నా కూడా వితౌట్ నెయ్యి ఇడ్లీలు తినొద్దండి. ఎందుకంటే వితౌట్ ఇడ్లీ కనుక తింటే, వితౌట్ నెయ్యితోటి ఇడ్లీ తింటే అది మనకు ఫ్యాట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఒక మిరప్పొడి లేదా కారం పొడి విత్ కంపల్సరీ ఒక 4 చెంచాలు నెయ్యి తినండి. మీరు త్వరలోనే తగ్గిపోతారు, అంటే బరువు తగ్గుతారు. చాలా శ్రేష్టమైన ఫుడ్. కానీ అందరం ఏం చేస్తున్నామంటే నెయ్యి లేకుండా ఇడ్లీ తింటున్నాం కదా, మనకు ఫ్యాట్ వస్తుంది అనమాట, మనుషులు బరువు పెరుగుతారు. కాబట్టి ఎవరైనా బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇడ్లీలో నెయ్యి చేర్చి తినండి. అందుకే మీరు రాయలసీమ, చిత్తూరు ఆ ఏరియాలో వెళ్తే ఒక ఇడ్లీ మీద ఇంత నెయ్యి వేసుకొని తింటారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పాతకాలం వాళ్ళని అడగండి. సో గో ఆధార్ స్వదేశీ స్టోర్ నెయ్యి. హరే కృష్ణ.